దేవుని పరిశుద్ధమైన నామములో చేరవచ్చిన మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఇక కార్యక్రమాన్ని మనము ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. గడిచిన దినమంతయు కూడా కాచి కాపాడి ఈ నూతన దినాన్ని, సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై నీ పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినము, ఈ సమయము చూడలేక ఎంతోమంది లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యం కోసమై స్తోత్రం. చేరవచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన వారు కూడా నీ చెంతకు రావడానికి ప్రేరేపించండి. ఈ లైవ్ ద్వారా వింటున్న వారిని దీవించి కనికరించండి. మాతో మీరు మాట్లాడి మా జీవితాలను సరిచేయమని, సరిదిద్దుమని, నీ రాకడకు సిద్ధపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోని స్తోత్రం చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా ఒక కీర్తన మనం పాడుకుందాము. మన క్రైస్తవ సునాద కీర్తన నుంచి 265వ కీర్తన పాడుదాం. మరువను దేవా మా యేసు ప్రభువా, మరువను దేవా మా యేసు ప్రభువా, వేకువనే నిన్ వెదకెద దేవా, వేకువనే నిన్ వెదకెద దేవా, మరువను దేవా మా యేసు ప్రభువా, మహోన్నతుడా మారని దేవా, మహోన్నతుడా మారని దేవా, ఎన్నటికీ నన్ను విడువనంటివి, ఎన్నటికీ నన్ను విడువనంటివి, మరువను దేవా మా యేసు ప్రభువా, మరువను దేవా మా యేసు ప్రభువా. ముదమున నాదు హృదయ ధ్యానముల్ ఉదయకాలమే కాచియుంచెదన్, ముదమున నాదు హృదయ ధ్యానముల్ ఉదయకాలమే కాచియుంచెదన్, నీళ్ళు లేకయే ఎండిన భూమి, నీళ్ళు లేకయే ఎండిన భూమి, చందము వలె నీ సన్నిధి నుంటిని, చందము వలె నీ సన్నిధి నుంటిని, మరువను దేవా మా యేసు ప్రభువా, వేకువనే నిన్ వెదకెద దేవా, మరువను దేవా మా యేసు ప్రభువా. ఎన్నికలేని మన్నుకు నీదు ఉన్నత రూపం నిచ్చిన దేవా, ఎన్నికలేని మన్నుకు నీదు ఉన్నత రూపం నిచ్చిన దేవా, నీ జీవాత్మను నాలో ఊది, నీ జీవాత్మను నాలో ఊది, శాశ్వత ప్రేమను చూపిన దేవా, శాశ్వత ప్రేమను చూపిన దేవా,
మరువను దేవా మా యేసు ప్రభువా, మరువను దేవా మా యేసు ప్రభువా. హింసలు బాధలు కరవు ఖడ్గముల్ నీ కృప నుండి నన్ ఎడబాపవని. హింసలు బాధలు కరవు ఖడ్గముల్ నీ కృప నుండి నన్ ఎడబాపవని. నమ్మితినయ్యా నెమ్మది నీయుము, నమ్మితినయ్యా నెమ్మది నీయుము. ఈ పగలంతా జీవితమంతా, ఈ పగలంతా జీవితమంతా మరువను దేవా మా యేసు ప్రభువా, మరువను దేవా మా యేసు ప్రభువా. వేకువనే నిన్ వెదకెద దేవా, వేకువనే నిన్ను వెదకెద దేవా. మరువను దేవా మా యేసు ప్రభువా, మరువను దేవా మా యేసు ప్రభువా. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, ఈ దినము దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి అనంత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన వాక్య ధ్యానము లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 32 వచనాలలో వ్రాయబడినటువంటి సంగతుల గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో మనకు 3 ఉపమానాలు కనిపిస్తాయి. మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రె గురించి, రెండవ ఉపమానము నాణ్యము గురించి, మూడవ ఉపమానము తప్పిపోయిన కుమారుని గురించి. మనం మొదటిగా తప్పిపోయిన గొర్రె గురించి ఆలోచన చేసినాం. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోతే 99టిని అడవిలో వదిలేసి తప్పిపోయిన దాన్ని వెదక వెళ్ళడా అనే వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ దినమున రెండవ ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 8, 9, 10 వచనాలను మనం చదివి ధ్యానం చేసుకుందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. క్రీస్తునందు సోదరి సోదరులారా, ఈ 3 వచనాల్లో రాయబడిన మాట మనము చదివినాం. నాణ్యం గురించి ఇందులో వ్రాయబడింది. ఏ స్త్రీకైనా
ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా 10 గొర్రెలు అని చెప్పలేదు, కానీ 10 వెండి నాణ్యములు, మొదటగా 100 గొర్రెలు, రెండవదిగా 10 వెండి నాణ్యములు. ఈ 10 వెండి నాణ్యాల్లో ఒక్కటి ఏమైందంట? వాటిలో ఒకటి పోగొట్టుకుంటే ఒకటి తప్పిపోయింది అనే మాట విన్నాం. రెండవది పోగొట్టుకునుట. అది ఇంట్లో పోయిందా, బయట పోయిందా, అది కాదు, కానీ ఏది ఏమైనప్పటికీ 10 వెండి నాణ్యాల్లో ఒకటి పోయింది. 9 ఉన్నాయి. ఒకటి పోయింది కదా, ఇక 9 ఉన్నాయి కదా అని తృప్తి పొందక, పోయినది దొరికేంత వరకు గుడక, పోయింది దొరికేంత వరకు గుడక ప్రయాసపడినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఒక్కటి పోయింది కదా, ఇక 99 ఉన్నాయి అని అనుకోక, తప్పిపోయిన ఒక్కదాని నిమిత్తమై వెదికి కనుగొన్నట్టుగా, పోగొట్టుకుని ఒక నాణ్యం వెదకి కనుగొన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆమె ఏం చేసిందట? దీపం వెలిగించింది. దీపం వెలిగించి ఊడ్చి అనే మాట కనిపిస్తుంది. ఎంత మంచి మాట! ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెదకదా. నాణ్యం. ఒక చిన్న వస్తువు పడిపోతే, అది కంటికి కనిపించకపోతే కనుక మనం ఏం చేస్తామో తెలుసు. ఇళ్ళల్లా ఊడుస్తాం, ఒక స్థలానికి తీసుకొని వస్తాం, అక్కడ ఒక శాటలో ఎత్తుకుంటాం, దాంట్లో చూస్తాం. అదే కోణంలో ఏ విషయంలో ఎక్కడ తప్పిపోయినామో, ఏ విషయంలో తప్పిపోయినామో మనము జాగ్రత్తగా పరీక్షించకపోతే కనుక నష్టం మనకి అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇక్కడ నాణ్యము అనే సంగతి కనిపిస్తూ ఉంది. ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచిందంట. జాగ్రత్తగా వెతికింది, దొరికింది. అది దొరికిన తర్వాత తన చెలికత్తెలను, పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా అనే మాట ఉంది. తాను సంతోషపడకుండా తన చెలికత్తెలు, తన తోటి స్నేహితులు, ఇరుగు పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించండి, నా సంతోషంలో పాల్పంపులు పొందండి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, నాణ్యము కంటే ప్రాణము, జీవము ఎక్కువ విలువైనది. నాణ్యము కంటే ప్రాణము, జీవము ఎక్కువ విలువ కలిగినది. మరి దీనికోసం ఎంత వెతకాలి మనము? ప్రాణం కోసం, జీవం కోసం ఎంత వెతకాలి మనం? ఆప్టాలు ఒక నాణ్యం బొత్తిని దీపం వెలిగించి ఊడ్చి వెదకి దొరికినప్పుడు ఎంత సంతోషం ఉంది. అదే కోణంలో ఒక ప్రాణం పోతే, ప్రాణం విలువ తెలియని వాళ్ళు, జీవం విలువ తెలియని వాళ్ళు ఎంతోమంది లోకములో లేకపోలేదు. అందుకోసమే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. సోదరులారా, ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను.
మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వస్తే ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తాయి. 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము మనము చదువుదాం. 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇందులో వ్రాయబడ్డాయి. ప్రాణం, జీవం ఎంత విలువైందో, దానికి ఎంత విలువ ఉందో ఆ సంగతిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని నేటి దినాల్లో లోకస్తులైతేనేమి, ఇక ఎవరైనా కావచ్చు, దీనికోసం ప్రయాసపడుతూ ఉన్నారు. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఏమిటంటే, దేవుని వాక్యం చెబుతూ ఉంది, మీ ప్రాణమును గురించి అయినను కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహము గురించి అయినను చింతింపకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి అని అన్నాడు. ఆహారము కంటే ప్రాణం గొప్పది, వస్త్రము కంటే దేహం గొప్పది అని ప్రభు చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 26వ వచనంలో దేవుని వాక్యం లాగా చెబుతూ ఉంది, ఆకాశ పక్షులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి. అవి కొయ్యవు, విత్తవు, కొయ్యవు, వాటికి గరిసెలు లేవు, కొట్లు లేవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అనే మాట ఉంది. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు, మీరు నా స్వరూపమందు నిర్మించబడిన వాళ్ళు. ఎందుకు ఈ చింత, ఎందుకు ఈ బాధ అంటూ మాట్లాడినాడు. ఇక ఏముందంటే 27వ వచనంలో, మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తుమునుడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పూలు ఎలాగో ఎదుగుతున్నాయో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో నొకదాని వలన అలంకరింపబడలేదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అడవి పూలను చూడండి, అడవి గడ్డి చూడండి, దేవుడు వాటిని ఏ విధంగా అలంకరిస్తున్నాడు. ఉదయాన్నే చూస్తే కనుక చెట్లు పూలు పూసి ఉంటాయి, ఎంతో అందంగా ఆహ్లాదంగా కనిపిస్తాయి, మనకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మనకు దేవుడు వాటిని అంతగా అలంకరించినాడు. లేఖనాలు చెప్తున్నమాట. అందుకోసమే ఎలాగ ఎదుగుతున్నాయో ఆలోచించండి. అవి కష్టపడవంట, వడకవంట, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు. సొలొమోను కూడా దీంట్లోండి ఒక్కదాని వల్ల, ఒక పువ్వు వల్ల కూడా అలంకరించబడలేదు అని సొలొమోను మన జ్ఞాపకానికి తీసుకొని వచ్చినట్టుగా లేఖనాలు మనకు చెప్తూ ఉన్నాయి. దేనికోసం మనం వెతుకుతున్నాం, దేనికోసం మనం ఆలోచన చేస్తున్నాం, ఆ సంగతి మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి.
అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే 30వ వచనంలో ఆయన ఇలాగ అన్నాడు, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికి ఈడు ఆనాటికి చాలు అని దేవుని వాక్యం చెబుతుంది. తన శిష్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసం ఈ ప్రాణము జీవము ఎక్కువ విలువైంది అనే సంగతి గుర్తుంచుకోవాలి. దీనికోసం మనం ప్రయాసపడాలి. కానీ ఏదో నాణ్యం పోయిందని, గొర్రె పోయిందని వెతకాల్సిందే. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రాణం, జీవం, ఇవి ప్రాముఖ్యమైనవి. దీనిని కాపాడుకోవాలి. నరకం వెళ్ళకుండా, భయంకరమైన స్థలానికి వెళ్ళకుండా, నశించిపోకుండా దీనికోసం మనం ప్రయాసపడాలి. కానీ నశించిపోయేటువంటి నాణ్యం కోసం, నేడుండి రేపు చనిపోయేటువంటి గొర్రె కోసం కాదు. ముందు నీ కోసం నువ్వు జాగ్రత్త పడు. నీ జీవితం కాపాడుకో, నీ పవిత్ర జీవితం కాపాడుకో, పరిశుద్ధంగా బ్రతుకు. దేవుడు కోరేది అది. లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇదే మత్తయి సువార్తలో మరికొన్ని విషయాలు చెప్తాను. 10వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. 31వ వచనంలో మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనే మాట రాయబడింది. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనసులో ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుటను నేనును వానిని ఒప్పుకొందును అని దేవుని వాక్యాన్ని చెబుతుంది. శిష్యులారా, మీరు శ్రేష్టమైన వారు, మీరు విలువగలవాళ్ళు అని అన్నాడు. విలువగలవాళ్ళు మీరు, మీకు విలువ ఉంది అని అన్నాడు. 28వ వచనం కూడా చదువుదాం. 28వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలని లెక్కింపబడినవి గనుక మీరు భయపడకండి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మనం ఎలాంటి వాళ్ళమో దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మనము శ్రేష్టమైన వారము, సృష్టిలో శ్రేష్టమైన వారం మనమే. ఈ శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం గణపరచాలి. ఆ ప్రభువును మనం మయంపరిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి నువ్వెంత శ్రేష్టమైన వాడవో, నువ్వెంత విలువగలవాడవో ఆ సంగతి బైబిల్ చెప్తుంది. కాబట్టి మన విలువను మనం గుర్తించి ప్రభువును ఘనపరుచుతాం. ఇక ఇదే మత్తయి సువార్తలోని మనం ఆలోచన చేసినప్పుడు 16వ అధ్యాయం 26వ వచనం చూడండి. 16వ అధ్యాయము 26వ వచనం, మత్తయి సువార్త 16:26 వచనంలో ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలగడు? అవునా? ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అని దేవుని వాక్యం చెబుతుంది.
లోకమంతా సంపాదించుకున్నాడు కానీ అనుభవించడానికి ఏమీ లేదు, ప్రాణం లేదు. సంపాదించుకున్నాడు, కూడబెట్టుకున్నాడు, దాన్ని అనుభవించాలి కదా. అనుభవించాలంటే ఏముండాలి? ప్రాణం ఉండాలి. ప్రాణమే పోతే దాన్ని అనుభవించేది ఎవరు? అందుకే దేవుని వాక్యం చెబుతున్న మాట, తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాడు? ఏమి ఇవ్వగలుగుతాడు? తాను మనసు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతతో కూడా రాబోచున్నాడు అనే సంగతి కనిపిస్తుంది. అందుని బట్టి ఈ ప్రాణం ఎంత విలువైందో దాని గురించి లేఖనం చెబుతూ ఉంది. అందుకోసమే యేసును వెంబడించడం స్వయం ఉపేక్ష అంతే, ఏం లేదు. ప్రభుని వెంబడించాలంతే. ప్రభు వెంబడించేటప్పుడు నాకేం దొరుకుతుంది, నాకేం కలుగుతూ ఉంది అనే కోరికలు, ఆశలు వదిలేసేయాలి. నువ్వు నన్ను వెంబడించు అన్నాడు అంతే. తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు. ఇంత గొప్ప స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించాడు. తన వెంట ఉండే భాగ్యం ఇచ్చినాడు, తనతో ఉండే భాగ్యం ఇచ్చినాడు, తన మాటలు వినే కృప, ధన్యత మనకు అనుగ్రహించినాడు. ఇంతకంటే ఏం కావాలి మనకు? ఆ సహోదరి, ఆ స్త్రీ ఒక నాణ్యం పోగొట్టుకోయింది. దాన్ని దీపం వెలిగించి ఊర్చి అది దొరికిన తర్వాత తన చెలికత్తెలను, ఇరుగు పొరుగు అని పిలిచి, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకునే నాణ్యం దొరికింది అని ఆమె చెప్పినట్టుగా. అందుకోసమే నాణ్యము కంటే ప్రాణం, జీవం ఎక్కువ విలువగలది అన్న సంగతి తాను గ్రహించలేకపోయింది. ఇక మనమైన వాటిని గ్రహించేవారుగా ఉండాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లేఖన భాగాన్ని బట్టి మనల్ని ఆయన హెచ్చరిస్తున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. రండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు దూతల ఎదుట సంతోషం. 7వ వచనం, అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. పరలోకమందు ఎక్కువ సంతోషం. పరలోక దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచూ ఉన్నాను. సంతోషం. సంతోషం ఎక్కడంటే పరలోకములో. ఈ భూమి మీద ఒక్క పాపి రక్షణ పొందితే, ఈ భూమి మీద ఒక్క మనసు మారితే, ఈ భూమి మీద ఒక్క వ్యక్తి ప్రభు వైపు తిరుగుతే కనుక పరలోకమే పరవశిస్తూ ఉంది. పరలోకంలో సంతోషం. నువ్వు మారు మనసు పొందినావా? దేవుని సంతోషపరచు. మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు. పరలోకమందు దూతల ఎదుట సంతోషిస్తాడు. సంతోషం అటువంటిది, అది నిష్కపటమైన సంతోషం, కపటం లేని సంతోషం. ఆ సంతోషం గురించి దేవుని వాక్యం మనకు చెబుతుంది. చూద్దాం, చూడండి. ఏమి సంతోషం అంటే నెహెమ్యా గ్రంథంలో ఇలాగూ రాయబడింది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్యం మనకి ఇలాగూ తెలియజేస్తూ ఉంది. ఆ తర్వాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటిని గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి పలహారములు పంపించుటకును సంభ్రమగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు తిరిగి
వెళ్ళిరి, సంబరముగా ఉండడానికి ఎవరింటికి వాళ్ళు తిరిగి వెళ్ళిరి. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, క్రిస్మస్ సంబరాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు కూడా ప్రతిరోజు కూడా ఎవరింట్లో వాళ్ళు సంబరం చేసుకుంటూ ఉన్నారు. చర్చిలలో, మీటింగుల్లో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇది సంతోషకరమైన శుభవర్తమానం అన్నట్టుగా దేవుని వాక్యం చెబుతున్న మాట బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. 11వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది, అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినం, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. వారు ఎందుకు దుఃఖపడ్డారో, వాళ్ళు ఎందుకు ఏడ్చినారో ఆ సంగతులు మనకు మొదటి నుంచి చివరి వరకు చూస్తే కనిపిస్తుంది. ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించినప్పుడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు స్త్రీ పురుషులు తెలివితో వినగల వారికి శ్రద్ధగా వివరించి చెప్పాడు. దేవుని మాటలు చెబుతూ ఉంటే చాలామంది ఏడవడం మొదలుపెట్టినారు. మేము ఇలాగున్నామా, మా పరిస్థితి ఏమిటి అని ఏడవడం మొదలుపెట్టినారు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఇది మీరు దుఃఖపడే దినం కాదు, ఇది దుఃఖపడే దినాలు పోయినాయి. దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చినాడు. మీకు దేవుడు తోడై ఉన్నాడు, మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది పరిశుద్ధ దినం, మీరు దుఃఖ పడకూడదని వారితో చెప్పారు. మీరు దుఃఖపడకూడదు ఈ పరిశుద్ధ దినమున, మీరు సంతోషించాలి, ఆనందించాలి మీరు అని చెప్పినట్టుగా. తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి పలహారములను పంపించుటకును సంబరముగా ఉండుటకును ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిరి అన్న మాట కనిపిస్తుంది. ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయినారు, సంబరపడుతూ, సంతోషపడుతూ, ఆనందపడుతూ. ఇలాగ మనము సంతోషంతో, ఆనందముతో ఉండాలి. ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా మనం ప్రభువునందు ఆనందించేవారుగా ఉండాలి. హబక్కూకు చెప్పిన మాట అదే కదా, ఏమీ లేకపోయినా సరే నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను. ప్రభువునందు ఆనందం, ప్రభువునందు సంతోషం సంగతి గుర్తించేవారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో దేవుని వాక్యం ఇలాగూ చెబుతూ ఉంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనములో సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అని దేవుని వాక్యం చెబుతుంది. ఏమిటంట? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును అన్నమాట ఉంది. ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. ఎంత మంచి మాట రాశాడు జ్ఞాని అయిన సొలొమోను. సంతోషంగా ఉంటే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. సంతోషం లేకపోతే వానికి ఆరోగ్యము ఉండదు. ఆకలి అయితే ఆరోగ్యంగా ఉంటాడు, ఆకలి లేకపోతే ఆరోగ్యంగా ఉండగలుగుతాడా? అదే కోణంలో సంతోషంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనకు ఆరోగ్యము అనే సంగతి దేవుని వాక్యం చెబుతూ ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇక ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది, నీవు పోయి 7వ వచనం, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము,
ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము త్రాగు. సంతోషముతో అన్నం తిను, ఉల్లాసంగా ద్రాక్షరసము త్రాగుము. ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించి ఉన్నాడు. సంతోషంగా ఉండు. సంతోషం లేకపోతే ఎక్కడ అన్నం తింటాం? ఉల్లాసంగా లేకపోతే ఎక్కడ ద్రాక్షరసం తాగుతాం? సంతోషం ఉన్నోడే అన్నం తినేది. కుటుంబంలో కలహాలు పండి అనుకోండి, భోజనం చేసుకున్నారు, అప్పుడే కొట్లాడబడింది, ఎవరైనా అన్నం తింటారా? తినరు. ఎందుకని? మనస్తత్వాలు, కొట్లాటలు, అడుచుకోవడం. సంతోషంగా ఉంటే అన్నం కడుపుండా తినగలుగుతాం. దేవుని వాక్యం చెబుతున్న మాట గుర్తుంచుకోవాల్సిన విషయాలు. దేవుడు అంగీకరించినాడు, ఆయన సెలవు ఇచ్చాడు తిను అని. తినేవాడిని బట్టి తిననివాడు దూషించకూడదు, తినని వాడిని బట్టి తినేవాడు కదా. అందుకోసమే ఎవనికి దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని అనుభవించాల్సిందే. ఆయన సెలవిచ్చినాడు. సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ఇక ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. 30వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట, వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంబరపడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను అని దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట మనం చదివినాం. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంబరము పడువారి స్వరమును వినబడును అనే మాట కనిపిస్తుంది. వాటిలో ఈ విషయం దేవుని వాక్యములో వ్రాయబడిన మాట మనం చదువుకోవచ్చు. వచ్చిన 17 కూడా చూద్దాం. చూడండి, 17, 18 వచనాల్లో వ్రాయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథా ప్రకారము నివాసులు గలదగును అనే మాట కనిపిస్తుంది. అందుకోసమే దేవుని వాక్యం చూసినప్పుడు నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మానిపేదను అనే మాట దేవుని వాక్యం చెబుతుంది. ఇక యెహోవా ఈ మాట సెలవిచ్చాడంట, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అందుకే సంబరం, అందుకే ఆనందం, సంతోషం. దేవుడు కరుణిస్తే సంతోషం, ఆనందం అనే సంగతి లేఖనం చెబుతూ ఉంది. ఇక చివరికి ఒక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ మాట చదివి మనం ముగించుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 15వ అధ్యాయము 24వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు సంతోషం, తప్పిపోయిన నాణ్యము దొరికినప్పుడు సంతోషం, తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు సంతోషం. ఏదైనా తప్పిపోయితే దొరికితే కనుక మనమైనా సంతోషపడతాం కదా.
ఆ విధంగా దేవుని వాక్యం చెబుతున్న మాట, నాతో కూడా సంతోషించండి అని చెప్పినట్టుగా ఈ స్త్రీ చెప్పిన మాట మనం గుర్తు చేసుకుంటున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము అనే మాట ఉంది. నువ్వు తప్పిపోయినావు కాబట్టి ఆయన ఎద్దకు వస్తే సంతోషిస్తాడు. ఆయన నువ్వు తప్పిపోయినావు, ప్రభు ఎద్దకు వస్తే సంతోషపడతాడు. అయితే నువ్వు రావాలి, అంతే. నువ్వు వస్తే చాలు, ఆయన సంతోషం. ఆయన శిలువ ఎద్దకురా, నిన్ను ప్రేమించి నీ కోసమై కలవరి శిలువలో రక్తం గార్చినాడు. చేతుల్లో కాళ్ళలో పొడవాటి మేకు, డొక్కల బల్లెం పోటు పొడవబడి రక్తమంతా యువకుడు కార్చి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడుతున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను చెప్పిన దేవుడు రమ్మంటున్నాడు. కాబట్టి రండి, ప్రభు సంతోషపెట్టండి. ఆయన నువ్వు వస్తే ఆయన సంతోషపడతాడు, ఆనందపడతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. గత దినమున మేము విన్న లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం. దేవా, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు తాను సంతోషపడినట్టుగా ఈ దినము కూడా పోగొట్టుకుని నాణ్యం దొరికినప్పుడు ఆ స్త్రీ తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, ఆనందించండి అని చెప్పినట్టుగా మా ప్రభువా, మేము తప్పిపోయినాం, అయితే మీరు వెదికారు, మమ్మల్ని కనుగొన్నారు, ఈ గొప్ప భాగ్యం అనుగ్రహించారు. అందుని బట్టి నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇక ఎంతోమంది తప్పిపోయినారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు కొన్ని ఎద్దకు రావడానికి ప్రేరేపించి వారు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నీ వైపు తిరిగే కృప అనుగ్రహించి దర్శించమని, సహాయము చేయమని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోని స్తోత్రం చెల్లించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది.